నాకున్న ఆలోచన ఏంటంటే కొత్తగా పెట్టినటువంటి పార్టీలో మార్పు తేవడానికి నేను ఒక 5 మార్గాలు అనుకున్నా. శ్రీకృష్ణుడు భగవంతుడు ఉంటాడు, ఆయన దగ్గర ఒక శంఖం ఉంటది పాంచజన్యం అని. ఆ శంఖం ఎప్పుడు పూరిస్తాడంటే ఎప్పుడైతే అధర్మం పెచ్చరిల్లిపోతుందో, ఎప్పుడైతే అమాయకుల మీద దాడి జరుగుతుంటుందో అప్పుడు ఆయన శంఖం పూరిస్తాడు. అందుకే నేను కూడా ఈ 5 మార్గాలు ఏవైతే అనుకున్నానో దానికి పాంచజన్యం అని పేరు పెట్టుకున్నా. ఎందుకంటే మనందరిని వెనుకబడేసిరు, డబ్బు లేదని చెప్పి మనల్ని దూరం పెడతా ఉన్నారు, భూమి లేదని చెప్పి దూరం పెడతా ఉన్నారు. మన భూమి మనం కొట్టుకుంటే వచ్చి అధికారులు వెంటబడి మన భూమి మన కష్టాన్ని తీసేసుకుంటున్నారు. అందుకని 5 కార్యక్రమాలు అనుకున్నాం. మొదటిది ఉచిత విద్య ఉండాలి. మనకు సర్కార్ బడిలో చదువుకున్నా ప్రైవేట్ బడిలో చదువుకున్నా మన పిల్లలకు, మన ఆదివాసీ నాయకపోడు పిల్లలకు ₹1 కూడా మీ జేబులో భారం పడకుండా మా తెలంగాణ రక్షణ సేన ప్రభుత్వం కట్టాలన్నది మా ఆలోచన. ప్రైవేట్ కాలేజ్, ప్రైవేట్ స్కూల్, మీకు అమెరికాలో అడ్మిషన్ వచ్చినా సరే గవర్నమెంట్ కట్టాలి. ఎందుకు కట్టకూడదు? ఎన్ని వేల కోట్లు పక్కదారి తప్పినాయి. ఎందుకు ఉండకూడదు ఆదివాసీలకు విద్య? ఎందుకు రాకూడదు ఆదివాసీలకు అవకాశాలు? మొన్న నేను లండన్ పోయిన లాస్ట్ 2 years కింద అక్కడ అనేక మంది ఎస్టీ పిల్లలు ఇక్కడ నుంచి స్కాలర్షిప్ మీద పోయిన వాళ్ళు ఆడికి పోయినాక 6 నెలలు అయినాక స్కాలర్షిప్ వచ్చి మొత్తం బంద్ అయింది. వందలాది మంది పిల్లలు ధర్నా చేస్తే వాళ్ళతో పాటు కలిసి ధర్నాలు చేసినాం. వాళ్ళ పేరెంట్స్ అందరితో పాటు కలిసి ధర్నాలు చేసి డబ్బులు ఇప్పించుకునే పరిస్థితి వచ్చింది. ఎస్టీలకు డబ్బులుండి, వేల కోట్ల డబ్బులుండి ఇవ్వడం లేదు. ఖచ్చితంగా అది ఇవ్వాలి. ప్రైవేట్ లో మన పిల్లలు చదివినా డబ్బు మీ గవర్నమెంట్ కట్టాలి. రెండవది ఉచిత వైద్యం ఉండాలి. ఏ హాస్పిటల్కి పోయినా, ఎంత పెద్ద జబ్బు వచ్చినా, ఏ ప్రైవేట్ హాస్పిటల్కి పోయినా ప్రభుత్వమే ఖచ్చితంగా ఆ డబ్బును భరించాలి. ఇలా ఆరోగ్యశ్రీ పెట్టినామంటాడు. ఆరోగ్యశ్రీలో ఏముంటుంది జోకు? నాకంటే ఎక్కువ మీకు తెలుసు. అరచేతికి మందేస్తాడు, మోచేతికి దెబ్బ తగిలితే ఇయ్య అంటాడు. అవునా కదా? 100 కండిషన్లు పెడతారు. పేరుకేమో 10 లక్షలు వస్తాయంటారు. పోతే గిడ దెబ్బ దాకిందా అయితే ఆరోగ్యశ్రీ వస్తుంది, గిడ దాకిందా రాదు, మరి గిడ దాకిందంటే అసలే రాదు. అట్లుంటది పరిస్థితి. అట్లా ఉండొద్దు. ఆరోగ్యశ్రీ గాని, ప్రభుత్వం ఇచ్చే పథకం గాని, ఏ ప్రైవేట్ హాస్పిటల్కి పోయినా ఎన్ని లక్షలు ఖర్చు అయినా ప్రభుత్వమే భరించాలి. విద్య, వైద్యం అనేది ప్రాథమిక హక్కుగా ఎప్పుడైతే భారతదేశంలో వస్తుందో అప్పుడే మన దేశం బాగుంటుంది. ఆ 2 ప్రధానంగా అనుకున్నాం. మూడవది మన యువకులకు ఇంతకుముందు నేను చెప్పినట్టు వేరే ఎన్నో దేశాలలో లోన్స్ వస్తున్నాయి, బిజినెస్లు పెట్టుకుంటున్నారు. దాని నుంచి మీరు 10 మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు. నా డ్రీమ్ ఒకటే, నా కళ ఒకటే. 2 lakhs to 20 crores, 2 lakhs నుంచి 2 లక్షల నుంచి 20 కోట్ల వరకు మా పిల్లలు వచ్చి, మా యూత్ వచ్చి, మా ఆడపిల్లలు వచ్చి అక్కకి ఈ ఐడియా నాకుంది, నీ ప్రభుత్వం నుంచి డబ్బు అంటే ఏ బ్యాంకు కూడా లేకుండా డైరెక్ట్ గా డబ్బు ఇవ్వాలి. అది నా కళ. ఖచ్చితంగా నమ్ముదాం, మన యూత్ ని నమ్ముదాం, మన పిల్లల్ని నమ్ముదాం, వాళ్ళ ఆలోచనలు నమ్ముదాం, నమ్మి వాళ్ళకి అవకాశం ఇద్దాం. ఇలా ఏమైతుంది మీ అందరికీ తెలుసు. 10 లక్షల కోట్ల రూపాయలు దొంగలు ఎవరైతే దేశాన్ని ముంచిపోయినరో, బ్యాంకులను ముంచిపోయినరో, వాళ్ళ అప్పులు మాఫీ చేసింది కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్. మరి మా పిల్లలకి ఇయ్యరాదా? అవుతుంది. ఏముంది, 1000 కోట్లు 2000 కోట్లు అవుతుంది, ఇయ్యరాదా? వీళ్ళని నమ్ముదాం. నమ్మితే అందులోకి ఒక్కరు క్లిక్ అయినా, ఒక్కరు అమెజాన్ పెట్టినా, ఒక్కరు గూగుల్ పెట్టినా, ఒక్కరు మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీ క్రియేట్ చేసినా తెలంగాణ కాదు భారతదేశం మొత్తానికి కూడా ఇన్కమ్ క్రియేట్ చేసే తెలివితేటలు ఉన్నాయి. ఖచ్చితంగా 3వ అంశంగా నేను అది చేయాలనుకుంటున్నాను. ఇక 4వ అంశం, రైతుని రాజుని చేస్తామని అందరు చెప్తారు. నేను కూడా అదే చెప్పా. నేను ఒకటే చెప్తా, ఖచ్చితంగా రైతును రాజుని చేసి చూపిస్తా. ఎట్లా చూపిస్తా? ఇవాళ మీరు ఎంఆర్ఓ దగ్గరికి పోతే రాణిస్తాడా రైతుని? ఏమైనా అడుగుతారా? ఎంఆర్ఓ సాబ్ అసలు మాట్లాడతారా మీతో? రేపటి నాడు మీరు తెలంగాణ రక్షణ సేన మీ ఆడబిడ్డను గెలిపించండి, ఆడబిడ్డను ప్రభుత్వంలోకి తీసుకురండి. ఎంఆర్ఓ ఆఫీస్ పోతే బాజాప్తా మీకు బల్లా ఉండాలి, కుర్చీ ఉండాలి, రైతుకు సపరేట్ కౌంటర్ ఉండాలి. అది ఎంఆర్ఓ ఆఫీస్ లో ఉండాలి, పోలీస్ స్టేషన్ లో ఉండాలి, కలెక్టర్ ఆఫీస్ లో ఉండాలి, బ్యాంక్ లో ఉండాలి. ఎక్కడికి పోయినా రైతును అంటే మర్యాద ఇచ్చి మీకు చేసి కూర్చేసి కూర్చోబెట్టి ఏంది మీ సమస్య అని అడగాలి. అప్పుడు రైతు రాజు అవుతాడు. తప్పితే ఉట్టుట్టిగా అయితే రైతు రాజు కాదు. మాటలు చెప్తే రైతులు రాజులు కాదు. నిజంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటే రైతులు రాజు అవుతారు. ఇలా యూరియా యాప్కే వేడి చేయబడుతుంది. మనమే లైన్లలో ఉండాలి. ఫోన్లలో యాప్ అన్నాడు, యాప్ ఎవరికి అర్థమైతే లేదని మేమందరం లొల్లి పెడితే మీ సేవలో పెట్టుకోండి అని చెప్తాను. మీ సేవలో పోయి ఇప్పుడు అక్కడ లైన్ కట్టాలంట. మనం ఇక్కడ మనం ఫారెస్ట్లతో ఏడ కొట్లాడేది, మీ సేవ కోసం లైన్లు ఏడ కట్టేది, లోన్ల కోసం ఏడ మాట్లాడేది, భయంకరమైన పరిస్థితి కదా. అది కాకుండా రైతును రాజం చేయాలని కంకణం కట్టుకొని పనిచేద్దాం అనుకుంటున్నా. ఇక అన్నిటికన్నా ఎక్కువ పాంచజన్యంలో 5వ అంశం, అతి ముఖ్యమైన అంశం, సామాజిక న్యాయ తెలంగాణ రావాలని కొట్లాడదాం అనుకుంటున్నాం. తెలంగాణ కోసం కొట్లాడేటప్పుడు మన వాళ్ళందరూ చెప్పిన ఆనాడు కూడా ఆదివాసీలు అన్నారు, తెలంగాణ వస్తే మాకేం లాభం, మాకు తెలంగాణ వస్తే న్యాయం జరుగుతుందా అంటే ఆనాడు చాలా గర్వంగా చెప్పినాం మేము, లేదు తెలంగాణ వస్తుంది అందరికీ న్యాయం జరుగుతుందని.
కానీ 13 ఏళ్ల తర్వాత కూడా ఇవాళ కూడా ఇక్కడ కరెంట్ రాని గ్రామాలు పక్కనే ఉన్నాయని తెలుసుకోవడం అంటే నిజంగా బాధ అనిపిస్తుంది. తెలంగాణ కేవలం సామాజికంగా అందరికి న్యాయం జరిగినప్పుడే, అందరికి పదవులు వచ్చినప్పుడే అది సాకారం అవుతుంది. కాబట్టి సామాజిక న్యాయ తెలంగాణ సాధన కోసం ముందడుగేద్దాం అనుకుంటున్నాం. దానికి ఖచ్చితంగా నాయకులతోని, కోయా నాయకులతోని, ఆదివాసీ నాయకులందరితోని కూడా వాళ్ళని కలుపుకొని అధికారంలో వారికి ఎట్లా వాటా రావాలి, ఉద్యోగాల్లో వాటా ఎట్లా రావాలి, నిధులు ఎట్లా సాధించుకోవాలి, అవన్నిటి మీద కూడా కలిసి పనిచేస్తాం. మరి ఇవాళ ఇక్కడ మాట్లాడినటువంటి వెంకట్ గారు ఒక మాట చెప్పారు, 1950లో గెజెట్ లో నాయకపోడు పేరు లేకపోవడం వల్ల ఈ నష్టం జరిగిందని, దానికోసం పార్లమెంట్ వరకు వెళ్ళాలన్నారు. మొదటి స్టెప్ గా ఆదివాసీ సంఘాలన్నింటినీ తీసుకొని నేషనల్ ఎస్టీ కమిషన్ లో ఒక రిప్రజెంటేషన్ ఇద్దాం, ఢిల్లీ దాకా పోదాం, మనం అక్కడి నుంచి మొదలు పెడదాం. అప్పుడే సమస్య పరిష్కారం అవడానికి మార్గం పడుతుంది. ఎందుకంటే 70 ఏడ తగిలితే మన దగ్గరనే వేసుకోవాలి. ఢిల్లీలో నిర్ణయం జరగాలంటే గల్లీలో కొట్లాడితే కష్టమవుతుంది. కాబట్టి ఆదివాసీ నాయకులు అందరితో కూడా కలిసి ఖచ్చితంగా ఢిల్లీ వరకు మిమ్మల్ని తీసుకొని వెళ్ళి అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చి మొదలు పెడదాం. నాయకపోడు అనేటటువంటి సపరేట్ గా మనకు ఎస్టాబ్లిష్ అయ్యేంత వరకు కూడా పోరాడదామని మీ పక్షాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను.